బలహీనతలో బలపరచెను, నా బలహీనతలో బలపరచెను యెహోవా మా పరిశుద్ధ దేవా. స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను. నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను యెహోవా మా పరిశుద్ధ దేవా. యెహోవాయే గొప్ప యుద్ధాశూరుడుగా యుద్ధము చేసి నాకై జయమిచ్చెను. యెహోవాయే గొప్ప యుద్ధాశూరుడుగా యుద్ధము చేసి నాకై జయమిచ్చెను. భయపడకుము నీకేడేము నేనని, భయపడకుము నీకేడేము నేనని అభయమొసగి రక్షించెను, అభయమొసగి రక్షించెను యెహోవా మా పరిశుద్ధ దేవా. స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను. నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను యెహోవా మా పరిశుద్ధ దేవా. యెహోవాయే నిత్య ఆదరణకర్త, ఆదరించెను నింద అవమానంలో. యెహోవాయే నిత్య ఆదరణకర్త, ఆదరించెను నింద అవమానంలో. నీకు విరోధంగా రూపింపబడిన, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము ఇక వర్తిల్లదు, ఏ ఆయుధము ఇక వర్తిల్లదు యెహోవా మా పరిశుద్ధ దేవా. స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను. నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను యెహోవా మా పరిశుద్ధ దేవా. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని నీ దివ్య హస్తమే బాగు చేసిన్, నీ దివ్య హస్తమే బాగు చేసిన్ యెహోవా మా పరిశుద్ధ దేవా. స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను. నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును నీదు నామమును పొగడెదను యెహోవా మా పరిశుద్ధ దేవా. సియోనులో యెహోవా మహోన్నతుడు, సియోనును కట్టి మహిమలో వచ్చును. సియోనులో యెహోవా మహోన్నతుడు, సియోనును కట్టి మహిమలో వచ్చును. ఇదిగో నేను త్వరగా వస్తునని, ఇదిగో నేను త్వరగా వస్తునని చెప్పిన ప్రభువా త్వరగా రమ్ము, చెప్పిన ప్రభువా త్వరగా రమ్ము యెహోవా మా పరిశుద్ధ దేవా. స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవా, స్తుతింతును
నీదు నామమున్ పొగడెదను, నిన్ను కీర్తింతును, దేవస్తుతింతును, నీదు నామమును పొగడెదను. యెహోవా మా పరిశుద్ధ దేవా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సేవకులందరూ ఒకసారి ప్రార్థన చేద్దాం, ఆజ్ఞ భాషలు పొందుకుందాం. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, అనేక మంది డెంగ్యూ వ్యాధులతో సేవకులు బాధపడుతున్నారు, అనేక మంది విశ్వాసులు జ్వరములతో బాధపడుతున్నారు, అనేక మంది దగ్గుతో బాధపడుతున్నారు. స్వస్థపరుచు యెహోవాను నేనే అన్న నా దేవుడు నా బిడ్డలందరినీ కాపాడినట్లుగా, కుటుంబాలను కాపాడినట్లుగా, సేవకులను కూడా కాపాడినట్లుగా, ప్రతి ఒక్క వ్యాధి నుంచి దేవుడు స్వస్థపరిచినట్లుగా అందరు ప్రార్థన చేద్దాం. అన్య భాషలు పొందుకుందాం. మన శరీర క్షేమాభివృద్ధి కలిగినట్టుగా అన్య భాషలు పొందుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప విడుదల. అయ్యా, ఎవరి కోసమైతే ఈ దిన మనం ప్రార్థన చేస్తున్నాం, సేవకుల కోసం, వారికి కూడా స్వస్థత కలిగినట్టుగా, దేవుడు సహాయించినట్టుగా, ఏ దుష్టుడు మన కుటుంబాలు మనల్ని ముట్టకుండాన్నట్టుగా సహాయించినట్టుగా ప్రార్థన చేద్దాం. అందరన్ని భాషలు పొందుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరొక శరణం పడుకుందాం. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదనల నుండి విడిపించెను. అందరూ యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదనల నుండి విడిపించెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని చెప్పి నీ దివ్య హస్తమే బాగు చేసెన్, నీ దివ్య హస్తమే బాగు చేసెన్. యెహోవా మా పరిశుద్ధ దేవా, స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును, దేవస్తుతింతును, నీదు నామమును పొగడెదను, నిన్ను కీర్తింతును, దేవస్తుతింతును, నీదు నామమును పొగడెదను. యెహోవా మా పరిశుద్ధ దేవా. అవును ప్రభా, మమ్మల్ని కాపాడువాడుగా, మమ్మల్ని స్వస్థపరచువాడుగా నువ్వు మా మధ్యలో ఉండి మా సేవకులను ఆశ్రదించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, ఎంతమంది ప్రభా బలహీనంగా ఉన్నారు నా తండ్రి, ఈ సేవకులను ఆదరించండి. ఆర్థికంగా వెనకబడిపోకుండా సహాయం చేయండి. సమృద్ధికరమైన ఆశీర్వాదాల్లోకి మీ బిడ్డలు నడిపించండి రాబా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సేవకులను ప్రభా గొప్పగా దీవించి బలపరచుకోండి. అనారోగ్యంతో ఉన్నవారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. మీరే సహాయం చేయమని ప్రభా నీ పాదములు పట్టుకుని అడుగుతూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తోటి దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా మన మీద కూర్చును గాక. హల్లెలూయా. చక్కటి ఆరాధన, ఒక మంచి వాతావరణం, ఆత్మీయ వాతావరణం, సేవకుల సహవాసంలో వాతావరణము, ఇది ఎంతో ఆశీర్వాదకరం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అతి బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన దేవుడు రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, లోకాన్ని వెళుతున్నటువంటి నాయకుడు మన దేవుడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని పొగుడుట ఎంతైనా మనకు అవసరము. మనం పొగడకుండా ఉండలేము, స్తుతించకుండా బ్రతకలేము, ఆరాధించకుండా జీవించలేము. కనుక ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయము ఇది ఒక మంచి వండర్ఫుల్ టైం. ఇది ఒక అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి మంచి సమయం ఇది. ఈ సమయంలో దేవుడు మన మధ్యలో ఆసీనుడిగా ఉన్నాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు ఆకాశం నుంచి నరులను వెతుకుతూ, చూస్తూ, పరిశీలిస్తున్నటువంటి మన దేవుడు. ఈ సమయంలో ఆయన నామాన్ని పొగుడుతూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు రాజ్యానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. మా యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మీరు కూడా మోకాళ్ళ మీద కూర్చొని స్తుతించండి. కాసేపు దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించండి. రెండు చేతులు పైకి లేపండి అమ్మా. మీరు కూడా
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలతో కూడా దేవుని స్తుతిస్తున్నానండి. మీరు కూడా దేవుని స్తుతించండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆలోచనకర్త, మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఇచ్చుడగు తండ్రి సమాధానం. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. రిమకుల రమరచ్చరందల రబస్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాదేవుడా, మహోన్నతుడా, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నవాడా, మమ్మల్ని అందరినీ నాయన సంరక్షిస్తున్నవాడా, భయంకరమైన దుర్దినములలో మమ్మల్ని కాపాడుతున్నవాడా, ఒకసారి మా జీవితాలను మేము ఆలోచించుకున్నప్పుడు భయం వేస్తుంది నాయన. ఒకసారి మా జీవితాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హృదయంలో నాయన భయం పుడుతుంది నాయన, వణుకు పుడుతుంది నాయన. అయ్యా, నువ్వు లేకపోతే, నువ్వు కనికరించకపోతే, నువ్వు కృప చూపించకపోతే, నువ్వు సమాధానం ఇవ్వకపోతే మేము బ్రతకలేము నాయన, జీవించలేము తండ్రి, ఈ లోకంలో నడవలేము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. శత్రువులు, చోరులు, మంత్రపు శక్తులు మా మీద నాయన ఏలుతున్నప్పుడు, మమ్మల్ని భయపడుతున్నప్పుడు, ఆర్థిక సమస్యలు భయపడుతున్నప్పుడు, అయ్యా జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు భయపెడుతున్నప్పుడు నాయన, అయ్యా నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది నాయన. మా బాధల్లో నెమ్మది కలగజేస్తున్నది నాయన, మాకు విశ్రాంతి కలగజేస్తున్నది, మా కుటుంబాలలో సమాధానం కలగజేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడు. పాడాల మీరు కూడా. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిన్ భస్మము చేసిన బలశూరుడా. నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా. నా వైరులను నిరాయుధులనుగా ఊరేగించిన రణధీరుడా. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియ మార పిలిచితివి దీనావనా. చోరుల చేతిలో చిక్కిన నన్ను ప్రియ మార పిలిచితివి దీనానవా. కోల్పోయిన నా సర్వము మరలా నా కొసగిన చిర మహిమాదనా. కోల్పోయిన నా సర్వము మరలా నా కొసగిన చిర మహిమాదనా. రాజులందరి నేలు, రాజులందరి నేలు, రాజునందరి నేలు, రాజునందరి నేలు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు. ఆశ్చర్యకరుడా,
అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా, ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు, రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటువు, ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా, 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 నాకు చాలిన దేవుడా. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, బలవంతుడమైన దేవా, నిత్యుడవగు తండ్రి, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా అందరికి చాలినవాడా, మా హృదయంలో నెమ్మదిని కలగజేయవాడా, సమాధానమునిచ్చువాడా, నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మంచిదండి. ఈ సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకొని స్తుతి ఆరాధన ప్రభు చేతులకు సమర్పించి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నమ్మకమైన వాడా, న్యాయాధిపతి అయిన యేసయ్య, మీకు వందనములు. మంచి సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, ఆరాధించుటకు, పొగుడుటకు, మా హృదయాలు విప్పి, మనసు విప్పి, యథార్థముగా నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు నాయన మాకు నాయన కలగజేసిన దయను బట్టి, కృపను బట్టి స్తోత్రం. మనసులో సమాధానమును, హృదయంలో నెమ్మదిని నాయన, మనశ్శాంతిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. అయా, శక్తికి మించిన ప్రయాణాలు, బలమైనటువంటి ఆయా ప్రభు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మేము వెళుతున్నాము నాయన. మీ అపారమైన కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. మీరు మా ఎడలో చూపుతున్న కృపకై వందనాలు. స్తుతి ఆరాధన అంగీకరించినందుకు స్తోత్రం. మీరు ఉన్నారని మేము బ్రతుకుతున్నాం, మీరు కార్యం చేస్తారని జీవిస్తుంటున్నాం, మీరు పరిచయలో వాడుకుంటారని మేము బ్రతుకుతూ ఉంటున్నాం. మమ్మల్ని వాడుకోమని, కృప చూపించమని, స్తుతి ఆరాధన అంతా అంగీకరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునాథుని పేరట అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని దేవుని కృపను బట్టి చక్కని పాటలు పాడి ప్రియులార ఆత్మలో సత్యమలో ఆరాధన చేయడానికి, దేవునితో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మనం వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో సువార్థికుడు పాస్టర్ విజయ్ కుమార్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి ప్రియులారా వాక్య పరిచయం కొరకు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థన పూర్వక వాక్యంలోనికి వెళదాం. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభము, సమాధానము, ఆశీర్వాదము కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, రతీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరం, ఆనందకరం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ కూడా దైవజనులు, గొప్ప దైవజనులే ఉన్నారు. సో వారి ముందు వారికి చెప్పేంతటి వారిని కాదు, కానీ అందరం కూడా దైవజనులమే, అందరము బైబిల్ తెలిసిన వారమే. కానీ హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో 13-15 వచనాలు చెప్పినట్టుగా 13 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, ఒకరినొకరు హెచ్చరించుకోండి లేదా బుద్ధి చెప్పుకోండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఒకరికొకరము, ఇంగ్లీష్ లో అయితే ఎగ్జార్ట్ వన్ అనదర్ అని ఉంటుంది. ఎగ్జార్ట్ అంటే ఎంకరేజ్ చేసుకోండి ఒకరినొకరు అని. ఇక్కడ మీకు చెప్పేంతటి వారిని కాదు, కానీ అందరం వాక్యం బాగా తెలిసిన వారమే. అయితే మనకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలంపిస్తాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఒకరికొకరము ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలని దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అంతం మట్టుకు ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క ఆసక్తి గట్టిగా చేపట్టాలంటే ఈ విధంగా మనం ఒకరికొకరము ప్రోత్సహించుకోవాలి. ఒకరి సేవ గురించి ఒకరం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి తలంపులను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనము ప్రభు యొక్క పరిచర్యలో ప్రస్తుతం ఉన్న విధానంలో లోకం యొక్క విధానాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలియక మనము పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా, ఎక్కువ మంది చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఏంటంటే నాకు ఆత్మల ఎడల భారం ఉన్నది అని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఆత్మల ఎడల, నశించిపోతున్న వారి ఎడల నాకు భారం ఉన్నది, వారి ఎడల ప్రేమ ఉన్నది అనే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నిజమే, అది ఖచ్చితంగా ప్రతి సేవకునికి, అంతేకాదు ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మల ఎడల భారం అనేది ఉండాలి, నశించిపోతున్న వారి ఎడల భారం అనేది ఉండాలి. అటువంటి విధానంలోనే మనము దేవుని యొక్క పని చేయాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాస్టర్ గారిగా ఒక నాయకుడు, పాస్టర్ అంటే ఎవరు? నాయకుడు కదా. సో నాయకుడు ఎలా ఉండాలంట? బలముతో యుద్ధం చేయమని లేదు, ఆవేశంతో యుద్ధం చేయమని లేదు, కానీ వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అని సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనము మనం అక్కడ చూస్తాము. 24వ అధ్యాయము 6వ వచనంలో కూడా సేమ్ ఇదే మాట కనిపిస్తుంది. ఏంటంట? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. సో ఒక నాయకుడిగా, పాస్టర్ అంటే నాయకుడు, ఇవాంజలిస్ట్ అన్న నాయకుడు పరిచర్యను తన మీద వేసుకొని తన యొక్క జ్ఞానంతో, దేవుడిచ్చిన నడిపింపుతో, దేవుడిచ్చిన కృపతో, అభిషేకముతో, వరములతో ముందుకు తీసుకెళ్లేటువంటి వాడు దేవుని సేవకుడు, ఒక నాయకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అటువంటి వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనకు ప్రభు చెప్తూ ఉన్న మాట, వివేకము గల నాయకుడవై యుద్ధం చేయి అంటున్నాడు. అంతే ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండవలెను. చూస్తూ ఉన్నాం బయట ఎక్కడ ఏమి తప్పు దొరికితే వాళ్ళను, పాస్టర్ గారులను, దేవుని సేవకులను ఇబ్బంది పెడతామా అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆవేశంతో కాదు, కానీ మన యొక్క ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితోను. ఫిలిప్పీ 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండవలెను అని అక్కడ మనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9 నుంచి మనం చూసినట్లయితే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. తెలివితో, జ్ఞానముతో ఉండాలంట. అంటే ఈ వ్యక్తికి ఇప్పుడు మనం సువార్త చెప్పొచ్చా లేదా? ఫలానా ఇంటికి మనం వెళ్ళొచ్చా లేదా? పిలిచారు కదా, వెళ్ళొచ్చా లేదా? పిలిచినప్పుడే వెళ్ళడమేనా? లోపల ఏమైనా వాళ్ళ యొక్క ఆంతర్యం ఏదైనా ఉన్నదా? ఎందుకంటే కొంతమంది, ఈ మధ్య ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు నాతోటి, కొంతమందిని ఫేక్ క్రిస్టియన్లుగా చర్చిలలో కూడా పంపిస్తూ ఉన్నారంట. చర్చిలలో కూడా వాళ్ళు క్రైస్తవ ముసుగులు వేసుకొని చర్చిలలో కూడా వాళ్ళను పంపించి పాస్టర్ కు ఎంతో సన్నిహితంగా, నమ్మకంగా ఉన్నట్టుగానే వాళ్ళు ఉండి వారిని ఏదో ఒక విధంగా పాపములో పడివేయడానికి పాస్టర్స్ ను కూడా, సేవకులను కూడా
పాపములోకి లాగడానికి ప్రయత్నం చేసి వాటిని ఎవిడెన్స్ గా పెట్టుకొని ఒకవేళ ఆ సేవకుడు గనక ఆ శోధనలకు లొంగి పాపం చేసినట్లయితే లేదా తప్పు పొరపాటు ఏదైనా జరిగినట్లయితే వాటిని ఎవిడెన్స్ గా పెట్టుకొని ఆ యొక్క సేవను సంవత్సరాలుగా కట్టుకొని ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి కట్టినటువంటి ఆ సేవను ధ్వంసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. సో ఇటువంటివి బయట జరుగుతూ ఉన్నాయి. సో శత్రువు ఈ విధంగా అనేక విధాలుగా పన్నాగాలు పన్ని ఈ సేవను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రేమ నశించిపోయే ఆత్మల ఎడల మనకు భారం ఉండవలసిందే, కానీ ఆ యొక్క ప్రేమ ఆ కన్సర్న్ ఏదైతే ఉన్నదో అది తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలంట. దావీదు చెప్తాడు కదా 101వ కీర్తనలు ఏమనంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నిర్దోష మార్గమున నేనే తప్పు చేయట్లేదు కదా అని ఇష్టానుసారంగా వెళ్ళట్లేదు, కానీ వివేకముతో ప్రవర్తిస్తూ ఉన్నాడంట. సో మనము ఏ పని చేసినా గాని, నేనైనా గాని, మేము ఒకరికి చెప్పేవాళ్ళం కాదు, మనం ఒకరికొకరము ఈ విధంగా ప్రోత్సహించుకుంటున్నాం కాబట్టి చెప్తూ ఉన్నాను. మనం ఏ పని చేసినా ఏ సేవ చేసినా కానీ దేవుని చిత్తమా కాదా అని ఆలోచించి ముందుకు వెళ్ళడము చాలా మేలు. ఇది దేవుని యొక్క నడిపింపు ఉందా లేదా, నాకు అనిపిస్తుందా లేక దేవుని నుంచి వినిపిస్తుందా అనేది ఇంపార్టెంట్ కదా. చాలా మంది ఈ మధ్య సేవకులు కొంతమంది కొద్దిగా ట్రోలింగ్ కు గురయ్యారు. ఏంటి, వీళ్ళకి అనిపించింది చెప్పారు కదా. మాకు అనిపిస్తుందండి ఫలానా నాయకుడు గెలుస్తాడని, మాకు అనిపిస్తుంది ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళు పబ్లిక్ గా చెప్పటం, వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిన రిజల్ట్ రాకపోయేసరికి ఏమైంది, ట్రోలింగ్ కు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. సో మనకు అనిపించేది ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది వినిపించేది ఇంపార్టెంట్. సో నిజంగా మన యొక్క పరిచర్యలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు నేను నిజంగా నా మనసుకు నచ్చినట్టు వెళ్తున్నానా లేక దేవుడి యొక్క గైడెన్స్ లో, ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో ముందుకు వెళ్తున్నానా అని పదే పదే మనల్ని మనము 1-2 సార్లు నిశ్చయం చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. కొలసీలకు రాసిన లేఖలో ఈ మాట 2 సార్లు నొక్కి ఒక్కానిస్తాడు, 2 సార్లు పదే పదే చెప్తాడు. చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, అంటే 9 నుంచి 12 అన్ని కలిసి ఉంటాయి. మనం అక్కడ చూసినట్లయితే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణముగా అంటే కంప్లీట్ గా గ్రహించిన వారునై ఉండవలెను అంటున్నాడు. దేవుని యొక్క చిత్తము ఏమిటో సంపూర్ణంగా గ్రహించేటువంటి వారిగా ముఖ్యంగా దైవ సేవకులమైన మనము ఉండాలి. విశ్వాసులు ఒకవేళ పొరపాటుగా దేవుని చిత్తము తెలుసుకోక పొరపాటు చేయొచ్చేమో, కానీ మనము దేవుని పని చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ దేవుని పని మీద 1000 కళ్ళు ఏ తప్పు కనిపెడదామా అని చూస్తా ఉన్నాయి. బయట శత్రువులు 1000 కళ్ళతో ఎక్కడ తప్పు దొరుకుతుందో చూద్దాము అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇటువంటి టైంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని మనం ముందుకు నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొలసీలకు రాసిన లేఖలో మరలా 4వ అధ్యాయము 12వ వచనంలో చూసినా కానీ, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ గురించి లేదా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎందుకంటే ఏం చేస్తున్నాడు ప్రార్థన అంటే, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలి. సో దేవుని యొక్క చిత్తం ఏంటో సంపూర్ణంగా మనము నిలకడగా తెలుసుకోవాలి. వెంటనే
అనిపించింది కాబట్టి చేయడం కాదు, కానీ ఇప్పుడున్న ఈ డేంజరస్ టైమింగ్స్ లో మనం ఉన్నాం కాబట్టి, అపాయకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే అది మనకు చాలా శ్రేష్టమైనటువంటిది. అదే మనకు అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తుంది. యేసు ప్రభు కూడా తన యొక్క మినిస్ట్రీ చేసింది 3.5 సంవత్సరాలైనా అంత సక్సెస్ఫుల్ గా తన యొక్క మినిస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రభావపూరితంగా వ్యాపించడానికి తన సీక్రెట్ ఏంటో ఒకసారి ప్రభు కూడా పంచుకుంటాడు. ఒకసారి చూద్దాము. అది మనందరికి తెలుసు. మరొక్కసారి మనం చూసి దాని ద్వారా బలం పొందుకుందాం. యోహాను సువార్త యేసు ప్రభు తన మినిస్ట్రీ సక్సెస్ కు కారణం ఏంటో ఒకసారి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూద్దాము. 5వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట. 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? తండ్రి ఏం చేస్తూ ఉన్నాడో, తండ్రి ఏం చూపిస్తూ ఉన్నాడో దాన్నే చేసుకుంటూ వెళ్ళాడంట. అంతమంది ఉన్నారు అక్కడ కోనేటి దగ్గర. ఏం చేశాడు? అందరు వచ్చేయండి, అందరినీ స్వస్థపరుస్తానని చెప్పి చెప్పలేదు, కానీ ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, లేపాడు. నువ్వు వెళ్ళి నువ్వు స్వస్థపరచకూర్చున్నావా? ఎస్, అయితే నీ పరిపెత్తుకొని వెళ్ళిపో. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉన్నాం మనం. అంటే ప్రభు తండ్రి ఏమైతే చెప్తూ ఉన్నాడో వాటి ప్రకారమే వెళ్ళాడు. లాజరస్సు అక్కడ మనం చూస్తే అతడు అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళి స్వస్థపరచగలిగి కూడా వెళ్ళలేదు. కారణం ఏంటంటే తండ్రి ఆగమని చెప్పాడు. ఆగు, మరలా వెళ్దాం అనుకున్నాడు, ఆగమని చెప్పాడు. చనిపోయాడు. 4 రోజులైన తర్వాత ఇప్పుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అక్కడ అద్భుతం జరిగింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరిచి ఉంటే బహుశా వాళ్ళ ఇంటి వరకు తెలిసి ఉండేదేమో, కానీ చనిపోయి 4 రోజులైన తర్వాత తండ్రి చెప్పినట్టుగా వెళ్ళి అతడు చనిపోయిన అతన్ని లేపాడు. ఏమైంది? అనేకులు, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంట. సో అట్లా మనము దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క విజయాన్ని సేవలో చూస్తాము. అంతేకాదు, దేవుని ఏమైతే హిడెన్ డేంజర్స్ ఉన్నాయో, హిడెన్ డేంజర్స్ ఏవైతే మనం కనుక్కోకుండా హిడెన్ డేంజర్స్ ఉన్నాయో వాటిని కూడా తప్పించుకుని క్షేమకరమైన ఆ మార్గంలో నడిచేటువంటి వారిగా మనం ఉండటానికి వీలవుతుంది. ఆ విధంగా దేవుడు మనల్ని, ఎందుకంటే ఆయన మీదనే అంటి పెట్టుకొని ప్రభువా నీ చిత్తమైతేనే నడిపించు అనే విధంగా నడుస్తాం కాబట్టి ఆయన అపాయాలన్నిటి నుంచి తప్పించి విజయవంతమైన పరిచర్యలో ప్రభు నడిపిస్తాడు. అయితే ఈ రోజు ఒక 3 విషయాలు మనకు తెలిసినవైనా కానీ ప్రభు మరలా ఒకసారి స్ట్రెస్ చేయమని చెప్తూ ఉన్నాడు, నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు మనము సింపుల్ గా కొద్దిగా మనం ధ్యానం చేద్దాము. మొదటిది ఏంటంటే, మనం పరిచర్యలో ప్రభు నమ్మినటువంటి కొత్తలో బైబిల్ను బాగా చదువుతాం కదా. ప్రభు నమ్మిన కొత్తలో, పరిచర్యకు వచ్చిన కొత్తలో బైబిల్ను బాగా చదువుతాం. కానీ పరిచర్యలో బిజీ అయిపోయిన తర్వాత బైబిల్ ధ్యానం అనేది కొద్దిగా తక్కువైతుంది. ఏదైనా ఒక మీటింగ్కి వెళ్తున్నామంటే అక్కడ ఏం చెప్పాలి, ఆ పలానా టాపిక్, దానికి రెఫరెన్స్లు ఏంటి, దానికి ఐడియాస్ ఏంటి అని చూసుకుంటాము. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాము, వెళ్తాం. కానీ వ్యక్తిగతంగా బైబిల్ ను మరలా ఫ్రెష్ గా ధ్యానం చేయడం అనేది చాలా సేవకులలో మనము వ్యక్తిగతంగా తగ్గిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. అవునా కదా? మనకు తెలుసు, మనము వ్యక్తిగతంగా ఆ యొక్క బైబిల్ ధ్యానం అనేది, వ్యక్తిగత బైబిల్ ధ్యానం అనేది పరిచర్య బిజీలో పక్కన పెట్టేస్తున్నాం. ప్రభు మళ్ళా చెప్తూ ఉన్నాడు ఈ రోజు ఏంటంటే,
మరొక్కసారి స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో, నీ పరిచర్యలో కానీ, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ విషయాల్లో కానీ, లేదా ఇంకేదైనా నీకు సైడ్ గా ఏదైనా జీవనోపాధి ఉన్నట్లయితే వాటిల్లో కానీ అన్నిట్లో విజయాన్ని చూడాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమని ప్రభు మరలా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మరలా దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని అధ్యాయాలు క్రమంగా ధ్యానం చేయమని ప్రభు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. చదవటం మహా అంటే గంట సేపు చదువుతాం, చదివిన దాన్ని ధ్యానించటం 24 hours దాన్ని ధ్యానిస్తూనే ఉంటాం. దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఒకసారి చూద్దాం. మనందరికి తెలిసిన మాటలే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే ఏవైతే అవాయిడ్ చేయాలో అవన్నీ అవాయిడ్ చేసేసి తరువాత ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, అంటే చదువుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆనందిస్తూ చదివిన దాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే చదివిన దాన్ని మనము దివారాత్రము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు. అంతేకాకుండా మనము దాన్ని చదువుతూ ఉండడాన్ని బట్టి వాక్యం అనేది మన లోపలికి వెళ్ళిపోయి మన యొక్క బాడీ స్ట్రెంత్ కూడా ఏమవుతుందంట? అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని. దొరికిన వారికి వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం రోజు తీసుకుంటూ లోపలికి తీసుకుంటూ ఉండడం ద్వారా ఒకవైపు మన కొత్త కొత్త ఆలోచనలు దేవుడు న్యూ థాట్స్ ఇస్తాడు ఇతరులకు చెప్పడానికి, ఇంకోవైపు మన సర్వ శరీరం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో నింపబడుతుంది. దేవుడు అన్నిట్లో సక్సెస్ఫుల్ పర్సన్ గా మార్చివేస్తాడు. చూడండి, అక్కడ ఆ విధంగా ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంట? తన కాలమందు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంతేకాదు అతడు చేయునదంతయు సఫలమగును. సక్సెస్ కు ముడిపడి ఉన్నది దేవుని యొక్క వాక్యం. సక్సెస్ మనం చేసే పరిచర్యలో కానీ, పనుల్లో కానీ, అన్ని విషయాల్లో సక్సెస్ చూడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం అనేది ముడిపడి ఉన్నది. ఇదే మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా యెహోషువకు దేవుడు చెప్తాడు. అక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ సేమ్ సక్సెస్ కు ముడిపడి ఉంది, ఇక్కడ కూడా సక్సెస్ కు ముడిపడి ఉంది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ చూడండి 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, అది చేస్తూ ఉన్నాం. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల ఏం జరుగుతుందంట? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇస్తున్నానని చెప్పు. ఇవన్నీ మీ జీవితంలో మీరు విజయవంతంగా చూడాలంటే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విధంగా ఉండాలంటున్నాడు. రెండవది మనం చూస్తే దేవుని పరిచర్య మనము సంఘ పెద్దలను సంతోష పెట్టడానికో, విశ్వాసులను సంతోష పెట్టడానికో మనం చేయట్లేదు, కానీ మనము దేవుణ్ణి సంతోష పెట్టేందుకే మనము దేవుని సేవకు మనం అప్పగించుకున్నాం. అందుకే మనము దేవుని పరిచర్యను మనము చేస్తూ ఉన్నాం. ఈ విషయాలు కూడా ఒకసారి గుర్తు చేయమని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే మనుష్యులను సంతోష పెట్టేందుకు కాదు, కానీ దేవుణ్ణే సంతోష పెట్టేందుకు పరిచర్య మనము చేయాలి అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. మరలా మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు, ఇప్పటికే కొంతమంది లెఫ్ట్ అయిపోయారు, బహుశా ఎందుకో మరి తెలియదు. రైట్, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టుచున్నానా, నేను ఇప్పటికి నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. దేవుని దాసుడును మనం ఎందుకయ్యాం? యేసు ప్రభువును సంతోష పెట్టడానికే, తండ్రి అయిన దేవుణ్ణి సంతోష పెట్టడానికే మనము దేవుని సేవలో ఉన్నాం. ఈ విషయాలను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులను మెప్పించేందుకు కాదు, కానీ దేవుణ్ణే మెప్పించేవారుగా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సో ప్రభు ఈ మాట మరలా నాకు కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈ విషయాలు స్ట్రెస్ చేసి చెప్పమని ప్రభు నాకు ప్రేరేపణిచ్చాడు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఏంటండి, 1 దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మనుష్యులను సంతోషపెట్టు వారము గాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించున్నాం. దేవుణ్ణి సంతోషపెట్టేందుకే మనం బోధన చేయాలి, సేవ చేయాలి అనేది కూడా మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వది ఏంటంటే ప్రార్థన. మన మనము విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో యేసు ప్రభు లైఫ్ స్టైల్ మనం చూసినప్పుడు, ఆయన లైఫ్ స్టైల్ మనం గమనిస్తే, ఆయన ఫస్ట్ మనకి పదే కనిపించేది ప్రార్థనా జీవితం. సో ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రార్థనను మనం ఎంత మాత్రము పరిచర్య బిజీలో మనము ప్రార్థనను మర్చిపోకుండా ఉండాలనేది మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. అపోస్తల కార్యాల్లో మనం గమనిస్తే, మొదటిసారి వారు ప్రార్థన చేశారు, ఆ మేడ గదిలో ప్రార్థన చేశారు, ఆ ఎడతెగక ప్రార్థన చేశారు. ఏం జరిగింది? కొంతకాలానికి 50 రోజులు, కొంతమంది 40 రోజులు అంటారు. సో 50 రోజులు అనుకుందాం, వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు. ఏమైంది? 3000 మంది సంఘానికి చేర్చబడ్డారు. అవునా? 2వ అధ్యాయము మనం చూస్తాము, 41వ వచనం చూసేసరికి ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని మనం చూస్తాం. సో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము సంఘం అభివృద్ధి చెందట్లేదని, పరిచర్య అభివృద్ధి చెందట్లేదని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. కానీ పట్టుదలతో, విశ్వాసంతో దేవుని నడిపింపు ఏమిటో ఒకవైపు తెలుసుకుంటూ మనం పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే, ఒకవైపు మన ఇంటెగ్రిటీని, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు సంఘానికి, ప్రజలను చేరుస్తూనే ఉంటాడు. వాళ్ళప్పుడు మేడగదిలో ప్రార్థన చేశారు, 3000 మంది చేర్చబడ్డారు. తర్వాత చూస్తే ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట చూస్తాము. తరువాత ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాట చూస్తాం. పేతురు దగ్గరికి వచ్చి కొన్ని విషయాల గురించి అడిగినప్పుడు వాళ్ళు మళ్ళా చెప్తారు ఏమనంటే, 6వ అధ్యాయంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుము. మేము ఎక్కువ పనులు పెట్టుకొని పనుల్లో బిజీ అయిపోవడము మాకు ఇష్టం లేదు. మేమైతే ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉంటాము అని అపోస్తల కార్యము 6వ అధ్యాయము 4వ వచనంలో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. అంటే మెయిన్ సేవకులుగా మన యొక్క మెయిన్ థీము దేని మీద స్ట్రెస్ ఉండాలంట? ప్రార్థన, వాక్యం. సో ప్రార్థనను మనం ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? దేవుడే విశ్వాసులను సంఘానికి, సేవకు తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా సంఘము అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవునికి ఇష్టం సంఘం అభివృద్ధి చెందడము, దేవునికి ఇష్టం పరిచర్య అభివృద్ధి చెందడము, దేవునికి ఇష్టం తన సేవకుడు వర్ధిల్లడం చూసి ఆనందించు యెహోవా అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. సేవకులు ప్రాస్పర్ అవుతూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. సో ఆ విధంగా ప్రాస్పర్ కావాలంటే ఏంటి అంటే, ఈ రోజు మరలా మనం ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే,
వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, రోజు సక్సెస్ఫుల్ అవుతామంట. అంతేకాదు రెండవది దేవుణ్ణి సంతోష పెట్టేందుకే ప్రభువా ఏం చెప్పాలి, ఇదా ఓకే, అది కఠినంగా అనిపించినా కానీ ప్రభువు చెప్పాడు ఇది చెప్పమని, కాబట్టి నేను ఇది చెప్తాను విశ్వాసులకు అని చెప్పినప్పుడు కొంతమంది హృదయంలో గద్దించబడి పదే పదే అలా గద్దించబడ్డ తప్పులను సరి చేసుకోవడం కోసం ఆ సంఘానికి వస్తా ఉంటారు. కొంతమంది ఆ సంఘానికి ఎక్కువ మంది ఎందుకు వెళ్తుంటారంటే పాస్టర్ మొహమాటం లేకుండా చెప్తాడండి వాక్యం. మనుషులను సంతోష పెట్టడానికి కాదు, మొహమాటం లేకుండా చెప్తాడు పాస్టర్ గారు, అందుకే మాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఉన్నట్టు చెప్తాడు పాస్టర్ గారు అని చెప్పి ఆ సంఘానికి వెళ్తా ఉంటారు. సో అట్లా మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారమయ్యే పరిచర్య చేస్తూ బోధించేవారిగా ఉందాం. పట్టుదల కలిగి ప్రార్థన ప్రతిరోజు సంఘం గురించి, సంఘ విశ్వాసాల గురించి, కుటుంబం గురించి, దేశం గురించి, ఇశ్రాయేల్ దేశం గురించి ప్రతిరోజు పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆ మూమెంట్ సంఘములో మనం చూస్తాం, అభివృద్ధి మన సంఘంలో చూస్తాము. వివేకము గల దేవుని యొక్క చిత్తానుసారంగా మనల్ని మనం నడిపించుకుందాం. మన సంఘాలను, మీ యొక్క సంఘాలన్నిటినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆ విధంగా అభివృద్ధి పరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలోకి వెళ్దాం. మహా ప్రేమ కలిగిన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ఇంతసేపు నాయన నీ సేవకులతో పంచుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన గొప్ప గొప్ప సేవకులు, సేవా అనుభవం ఉన్నవారు నాయన ఇక్కడ ఉన్నారు. ప్రభువా నాయన మేమందరము మరొక్కసారి ఈ విధంగా కలుసుకోవటానికి, నీ వాక్యం నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి, ఒకరినొకరము ప్రభువా ఎంకరేజ్ చేసుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నాయన విత్తబడినటువంటి నీ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇది మొదలుకొని ప్రభువా పరిచర్య బిజీలో పడి వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయక ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తిగా నాయన నన్ను మార్చు ప్రభువా. అంతేకాదు మనుషులను సంతోష పెట్టే వారిగా కాకుండా నిన్ను సంతోష పెట్టే వారిగా నాయన నీ వాక్యాన్ని బోధించడంలో అయితేనేమి, సేవ చేయడంలో అయితేనేమి, సువార్త ప్రకటించడంలో అయితేనేమి, ఆ విధంగా నిన్ను సంతోష పెట్టేటువంటి వ్యక్తిగానే నేను సేవ పరిచర్య చేసినట్లుగా కృప చూపు నాయన. అంతేకాదు మూడవది ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనను ప్రతిరోజు పట్టు వదలకుండా ప్రార్థిస్తూ ముందుకు నడిచేటువంటి సేవా జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రభువా విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నన్ను, మమ్మల్ని అందరినీ, ఈ నీ సేవకులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన. మా యొక్క సేవ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క మీటింగ్ నడుపుతున్నటువంటి నీ సేవకుని దీవించండి ప్రభువా. సేవకుల కుటుంబాల్లో కరువు అనేది ఉండడానికి వీల్లేదు నాయన. సమృద్ధిని దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని నీ వాక్యం సెలవిచ్చినదిగా ప్రభువా నాయన నీ బిడ్డలు, నీ సేవకులు ప్రభువా వారి గృహాల్లో సమృద్ధి ఉండును గాక, వారి పరిచర్యలో సమృద్ధి ఉండును గాక ప్రభువా నాయన, వారి యొక్క సంఘములో సమృద్ధి ఉండును గాక ప్రభువా నాయన. పట్టజాలంత విస్తారముగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నూతన విశ్వాసులను నడిపించండి, ఉన్నవారిని స్థిరపరచండి, చేస్తున్న సేవను ప్రభు అభివృద్ధి పరచండి. నీ శక్తిని, దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నదని వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన నీ బిడ్డలు చేస్తున్న పరిచర్యలో, సేవలో నీ శక్తిని కనపరచండి, నీ మహిమను కనపరచండి ప్రభువా నాయన. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రార్థనలన్నీ విన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన ఈ యొక్క కూడికలో కూడుకున్న ప్రతి ఒక్క సేవకుని బట్టి, సేవకురాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ దీవించమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి భద్రపరచమని నాయన. ఈ యొక్క పరిచర్యను ఈ విధంగా నడిపిస్తున్నటువంటి నీ సేవకుడు ప్రభువా రితీష్ గారిని దీవించి ఆశీర్వదించి, వారి పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.